రైట్ రైట్ మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనం సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, మల్లేశ్వర్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరేమంటారు ప్లీజ్? సార్ అంత నాన్ సెన్స్ న్యూ సెన్స్ తప్ప నాకేమీ అందులో ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏది కనిపించలేదండి. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, అవతల వాళ్ళని సిస్టర్ మళ్ళీ రిపీట్ చేసి చెప్పమంటారా? నాన్ సెన్స్ న్యూ సెన్స్ అన్నారు కదా, పాప నిద్రపోయారా ఏంటి? ప్యానెల్ లో ఇంతసేపు మాట్లాడింది వినకుండా మాట్లాడతారు. ఒక్కదానికి కూడా విలువైన పాయింట్ ఉండదు. ఇదే విలువైన పాయింట్ నీకు అర్థం అవ్వలేదని చెప్పు తల్లి. నీకు విలువైన పాయింట్ నీకు అర్థం అవ్వలేదని, కానీ నాన్ సెన్స్ న్యూ సెన్స్ అనే మాట మాట్లాడావు కదా, దానికి సమాధానం చెప్తున్నాను నేను. దానికి న్యూ సెన్స్, డిబేట్ సెన్స్ నీకు లేదు, డిబేట్ సెన్స్ మీకు లేదు. ఇప్పుడు దాకా వినలేదు మీరు, అసలు వినలేదు మీరు. నేనేం చెప్పానో వినలేదు. మీకు ఒక వాలిడ్ పాయింట్ కనిపించలేదు అని అంటే నేను చెప్పింది మీరు వినలేదని అర్థం. వినండి, వేరే వాళ్ళు మాట్లాడియండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదని చెప్పి వీళ్ళు ఎంత ఎత్తున కొంచెత్తుతున్నారు ఈ రోజు. అదే 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చూపించిన ఆస్తి ఎంతండి? 9 లక్షల రూపాయలు. సబ్జెక్ట్ మాట్లాడతాలి అమ్మా, జనసేన అధికార ప్రతినిధి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ ఇవాళ ఏమి ఇచ్చారో అది మాట్లాడండి. అలా అయితే ఇంకా నేను చాలా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది 445 కోట్ల రూపాయలు. 2019 అత్యధిక సీఎంల లిస్ట్ వచ్చింది చూడలేదా అమ్మా? అక్క 2019లో 510 అత్యధిక సీఎంల లిస్టు, అత్యధిక దళితుల సీఎం లిస్ట్ వచ్చింది చూడలేదా మీరు? మరి ఆయన ఏం వ్యాపారాలు చేయకుండానే ఇన్ని ఆస్తులు కూడబెట్టారా? అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరి ఆయన బిజినెస్ చేసుకోవచ్చా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం వ్యాపారాలు చేయట్లేదు కదండి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి ఆయన వ్యాపారాలు ఏం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదండి, ఆయన పేరునేమీ లేవు. సుజాత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సుజాత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరునేమీ లేవు కదా. వాళ్ళు అనేది మరి వాళ్ళనేది దానిలో పాయింట్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య పేరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవ్వదుగా. నేను దాన్ని కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఏమీ అక్రమాస్తులు లేకపోతే 11 ఛార్జ్ షీట్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఎందుకు ప్రభుత్వం వేసింది? ఈడీ ఏమన్నా పిచ్చిదా? సిబిఐ ఏమన్నా పిచ్చిదా అండి? ఇప్పుడు ఈ మొన్నటికి మొన్న దాల్మియా సిమెంట్ లో 793 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఈడీ సీజ్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆకాశం నుంచి రాలిపడ్డాయండి గాలిపత్రికి. ఎందుకండి గాలి మాటలు? పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టార్జితం ఆయన పొద్దుట అసెంబ్లీకి హాజరవుతూ ఆయన శాఖలు చూసుకుంటూ మిగిలిన టైంలో అర్ధరాత్రి ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గరలోనే సెట్ వేసుకుని షూటింగ్ చేసి డబ్బింగ్ చేసి ఇంత కష్టపడుతుంటే అనిలకు నోరెవరుందండి? షూటింగ్ డబ్బింగ్ చేస్తే ప్రజలకి లాభం రాదమ్మా. ఏం మాట్లాడుతున్నావు తల్లి? కాదు, మీరు మాట్లాడేది కూడా ప్రజలు హర్షించాలా? మీరు షూటింగ్లు చేసుకున్నాం, డబ్బింగ్ చెప్పుకున్నాం అంటే ప్రజలకేం అవసరం? ప్రజలకేం అవసరం? మీరు మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడినివ్వండి. ఇంకొకటి పిఠాపురం గురించి ఆవిడ మాట్లాడారు. సాక్షి మీడియా, సాక్షి పేపర్ కాదమ్మా, పిఠాపురం వెళ్ళి మీరు బయట గ్రౌండ్ లెవెల్ లో చూడండి. ఎందుకంటే మీరు వేరే పేపర్ ని వేరే నమ్మకపోతే మీరు వెళ్ళి గ్రౌండ్ లో చూడండి. ఉప్పాడ కాకినాడ రోడ్డు వేశారు, అలాగే రాజమండ్రి పిఠాపురం రోడ్డు వేశారు, అలాగే మనకి ఉప్పాడ తీర ప్రాంతానికి కొట్టుకుపోకుండా రిటైనింగ్ వాల్ కోసం టెండర్లు పిలిచారు. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆమోదం వచ్చింది. ఎన్నోసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని రోడ్లు వేశారండి తెలుసా మీకు? పశువుల కోసం చెట్లు నిర్మించారు తెలుసా మీకు? అది వ్యవసాయ చెరువులు తవ్వించారు తెలుసా మీకు? పిఠాపురం వెళ్ళి ఖచ్చితంగా ఈ పిఠాపురానికి ఈ ఎమ్మెల్యే ఏమి చేయలేదంటే నిజంగానే చెప్పులు చేయడంతో కొడతారండి. అక్కడ దమ్ముంటే రమ్మనండి. పదండి వెళ్దాం. దమ్ముంటే మీరు నేను కాదు, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళమనండి చాలు. ఆయన ఎమ్మెల్యే, మీరు నేను కాదండి. పిఠాపురానికి ఎమ్మెల్యే మీరు నేను కాదు, కాదు మీరు నేను కాదు. పక్క వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి సార్. మాకైతే 2-3 నిమిషాలకి అడ్డుపడిపోతారు. కాదు, 2-3 నిమిషాలకు అడ్డుపడిపోతారు మా డిబేట్లకైతే. ఏం చెప్పారు మల్లేశ్వర్ గారు? నేనంటూ మళ్ళీ మధ్యలో మాట్లాడితే అది వేరుగా ఉంటుందని విజయ్ కిరణ్ గారికి ఇచ్చారు. సుజాత్ గారు కాదండి, అంతసేపు అడ్డుపడ్డారు
కదా మీరు సింగిల్ మరి నేను సింగిల్ అంటే మరి గుంపుకు వచ్చిన వాళ్ళని నేను ఇంకో మాట అనమనే ఏంటి కాదండి మేము అనమనే ఏంటి గుంపుకు వచ్చిన వాళ్ళందరినీ అనేసి మీరు సింహం సింగిల్ గా ఎంతమందికైనా సమాధానం చెప్తారు. మీరు ఒకవైపు అడిగిన దానికి యూనిట్గా ఉంటే అడిగిన ఏం దానికి చెప్తారు చెప్పలేదు సార్? మీరు అడిగిన కాదండి. దానికి చెప్పుకో అక్కడ పాపం ప్రొలాంగ్ అక్కడి అయింది. నుంచి ఒక్క క్వశ్చన్ Yes, రావట్లేదు yes, మీకు. yes, ఒక్క క్వశ్చన్ కూడా yes, అడగలేకపోతున్నారు yes, మీరు. yes, 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 వెయిట్ చేయండి ప్లీజ్. అందరిని అడుగుతాం క్వశ్చన్ ఎక్కడ అడిగారు సార్? మీరు మీరు ఎక్కడ అడిగారు ఇప్పుడు దాకా? ఎస్ సుజాత్ గారు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి. రైట్. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేయని అభివృద్ధి అంటున్నారు. ఏం చేయలేదమ్మా, మీకు తెలియదని చెప్పండి, మీరు చూడట్లేదని చెప్పండి, చూసిన కళ్ళు మూసుకుంటున్నా అని చెప్పండి, Right. నిజాలు మాట్లాడడానికి మీకు మనసు రావట్లేదని చెప్పండి. పిఠాపురంలో అభివృద్ధి తెల్ల గురించి అబద్ధాలు నువ్వు లైవ్ లో అన్ని అబద్ధాలు చెప్పకమ్మా ప్లీజ్. చెప్పుకుంటున్నారు. దయించి అన్ని అబద్ధాలు చెప్పకమ్మా వెళ్ళలేకపోతున్నాం. సుజాత్ గారు కాదమ్మా అన్ని అబద్ధాలు సుజాత్ చెప్పక. గారు మీరు అన్ని అబద్ధాలంటే చెప్పమాకండి. మల్లేశ్వర్ గారు చెప్పినట్టు నిజాలు మాట్లాడాలి మీరు. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను, మన మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు దేశంలోనే సెకండ్ ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి తెలియదు, వీళ్ళు చదువుకోరు. మీ శాఖ కాదు, మీ శాఖలో ఇచ్చిన ర్యాంకులు ఎంతో తెలుసా? ఆయనకి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా అమ్మా నీకు? ఎస్ ఎస్ ఆగండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మాట్లాడుతున్నావు తల్లి? మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మీరు చదువుకోండి ముందు. అదే ఎస్ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు మా సోదరుడు విజయ్కి వినపడుతుందా? వినబడుతుంది వినబడుతుంది. విజయ్ వినపడుతుందా? ప్లీజ్ కంటిన్యూ చేయండి, వినబడుతుంది ఆయనకి. మాట్లాడండి. ఇప్పుడు ఆయనకు మన పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్నట్టుంది. ఏదో మాట్లాడుతూ పరకలతో కొడతారు, చేటలతో కొడతారంటే నువ్వు ఆ మాట మాట్లాడి ఇప్పుడు మా సోదరు ఏమంటుంది, రాని మేము మిమ్మల్ని కూడా అంతకన్నా ఎక్కువ కొడతారంటారు. అంటే ఊరికి వేస్ట్ కదా, మనం మాట్లాడడం వల్ల దానివల్ల లాభం ఏమని చెప్పు. అది వేస్ట్. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నావు, ఇంకా చాలా స్థాయి ఎదగాల. మాట్లాడేటప్పుడు మనమే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను చెప్తే నువ్వు వింటావని కాదు, కానీ దీనివల్ల మనం అనవసరంగా లీడర్లను తిట్టించిన వాళ్ళు మీరు నేను. నెంబర్ 1. నెంబర్ 2 సుధాకర్ గురించి మాట్లాడుతున్నాం. విజయ్ కిరణ్ గారు ఆయన మాట్లాడినివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడినివ్వండి ప్లీజ్. మాట్లాడుతూ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్.